హాయ్ హలో అందరికీ నమస్తే. ఒక బ్రేకింగ్ న్యూస్తో నేనున్నా ఇక్కడ. రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. రైతు బంధు జస్ట్ నిన్నటికెళ్ళే స్టార్ట్ అయింది పడడం. మనకు తెలుసు, నేను 4 లక్షల మందికి ఇంకా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది, రేపటి నుంచి పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే ఎలక్షన్ మీటింగ్లో ప్రకటించారు. ఇక్కడ జరిగిన తప్పు అదే. ఎలక్షన్ మీటింగ్లో ప్రకటించడాన్ని ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టింది. వేణుగోపాల్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిండ్రు. ఆయన ఏ పార్టీ వ్యక్తో తెలియదు, బట్ ఆయన అయితే ఫిర్యాదు చేసిండ్రు. ఆ ఫిర్యాదును మీద విచారణ జరిపింది ఎలక్షన్ కమిషన్. రైతు భరోసా లేదా రైతు బంధు చెల్లింపులు తక్షణమే ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నిన్న కొంతమంది బ్యాంకుల్లో అమౌంట్ అయితే పడింది. నిజానికి 3 లేదా 4 ఎకరాల వరకు మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. తర్వాత స్టాప్ అయిపోయింది. ప్రతిపక్షం నుంచి వచ్చిన ఒత్తిడి, రైతుల నుంచి వస్తున్న ప్రెషరు, రైతులంతా కూడా తీవ్ర అసంతృప్తితో మాకు ఇప్పటిదాకా రైతు బంధు వేయలేదని వాళ్ళంతా మాట్లాడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో పబ్లిక్ మీటింగ్లో ఈ ప్రకటన చేసిండ్రు. రైతు బంధు రేపటి నుంచి మీకు వస్తుందని. దానికోసం ఆర్బీఐ నుంచి 2300 కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకున్నారు, కేవలం రైతు బంధు కోసమే. కానీ ఎలక్షన్స్ ముందు అది ఇవ్వడం కరెక్ట్ కాదని ఎలక్షన్ కమిషన్ పేర్కొన్నది. ఎన్ వేణుకుమార్ అనే ఫిర్యాదు మీద ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది. నిజానికి డిసెంబర్ 3 కొత్త గవర్నమెంట్ వచ్చింది. డిసెంబర్ 3 నుంచి రైతు బంధు ఇస్తూనే ఉన్నారు. నిజానికి ఇస్తే కనుక ఫిబ్రవరి ఎండింగ్లోపు అయిపోవాలి. ఒకవేళ 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే కూడా ఫిబ్రవరి ఎండింగ్లోపు అయిపోయేది. రైతు బంధు ఇచ్చేదే రైతుకు పెట్టుబడి కోసం అంటే ఇది యాసంగి రైతు బంధు ఎప్పుడో రావాల్సిన రైతు బంధు. నిజానికి యాసంగి పంట కాలం చేతికి కూడా వచ్చింది, కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు మొత్తం సీజన్ కూడా అయిపోయి చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వానాకాలం పంటకు అతి చేరువలో ఉన్నాం. ఈ టైంలో ప్రభుత్వం రైతు బంధుని తెర మీద తీసుకొచ్చింది. ఇది ఎలక్షన్ కోసమే ఇస్తున్నారని ఎలక్షన్ కమిషన్ భావించింది. సేమ్ టైం ఇది ఎలక్షన్స్ మీటింగ్ మీద ప్రకటించారు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇది ఎలక్షన్స్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసింది అన్న ఆరోపణలు వచ్చినాయి. దీని మీద కాంప్లైంట్ కూడా చేసినారు. నిజానికి మనకు లాస్ట్ ఎలక్షన్స్ సార్వత్రిక ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే జరిగింది. మనకు అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది, నవంబర్ 30న జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ మినిట్లో రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు సేమ్ కాంగ్రెస్ కంప్లైంట్ చేసినప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలే ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసిండ్రు. ఎలక్షన్ కమిషన్ అప్పుడు పరిశీలించి ఇది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విడుదల చేయని చెప్పిండ్రు. అప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు, ఇప్పుడు తీసుకుంటే ఎకరాకు 5,000 రూపాయలు వస్తాయి, మీరు 2 రోజులు 3 రోజులు ఆగితే నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, మీకు 7,500 రూపాయలు వస్తాయి ప్రతి ఎకరాకు. జస్ట్ 2 రోజులు ఆగితే చాలు, మీకు 50% అమౌంట్ ఎక్కువ వస్తుంది, ఎకరాకు 7,500 రూపాయలు వస్తాయి, 5,000 బదులని అప్పుడున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. సేమ్ అదే. కాకపోతే దీన్ని ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ సభలో రేవంత్ రెడ్డి ప్రకటించకుండా కేవలం ఆఫీసర్స్ సిస్టమ్ ద్వారా పోతేనేమో ఇబ్బంది లేకుంటుండే. కానీ రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ వేదిక మీద దాని ఒక ప్రచారాస్త్రంగా రేపటి నుంచి మీకు రైతు భరోసా వస్తుందని ప్రకటించారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ చర్యలు తీసుకుంది. రైతు బంధుకు బ్రేక్ పడింది. నిన్న ఎవరికైతే అకౌంట్లో పడ్డాయో ఆ డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు ఎక్కడ పోవు. కానీ ఇంకా మిగతా వాళ్ళకి మాత్రం డబ్బులు రావు. ఇప్పుడే 2,400 కోట్ల రూపాయల్లో నిన్న చాలా తక్కువ మందికి మాత్రమే అకౌంట్స్కు డబ్బులు వచ్చినాయి. నిన్న 4 ఎకరాల్లో లేదో 5 ఎకరాల్లో ఉన్న కొంతమందికి డబ్బులు వచ్చినాయి, మిగతా వాళ్ళకి ఎవరికి డబ్బులు రాలేదు. అవన్నీ కూడా బహుశా 2-3 రోజుల్లో డబ్బులు వేసి మొత్తం అనుకున్నారు. 2,400 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ కావాల్సి ఉంది. కానీ రైతు బంధుకి అయితే ప్రస్తుతానికి బ్రేక్ పడింది. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఈ రైతు బంధు డిస్ట్రిబ్యూషన్ చేసుకోమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎప్పుడు ఎలక్షన్ 13వ తేదీన ఎలక్షన్, 13వ తేదీ తర్వాత మళ్ళీ ఈ రైతు బంధు వస్తుంది. కానీ అప్పటికి ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి చాలా హరిగా ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇదేదో ముందు ఇస్తే ఈ టెన్షన్ లేకుంటుండే, ఎప్పుడో రైతులకు అవసరం ఉన్నప్పుడు ఈ రైతు బంధు ఇస్తే ఈ గొడవ ఉండేది కాదు. కానీ ఇప్పుడు లాస్ట్ మినిట్లో చివరి నిమిషంలో సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎలక్షన్కు 4 రోజుల ముందు ఈ రైతు బంధు పంపిణీని ప్రభుత్వం ముందర పెట్టుకుంది. దాంతో ఈ డిస్టర్బెన్స్ ఒకటి వచ్చింది, ఈ అడ్డంకి ఒకటి వచ్చింది. 13వ తేదీ తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఈ రైతు బంధును కంటిన్యూ చేస్తుందా, ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇస్తుందా, లేకపోతే మళ్ళీ వానాకాలం సీజన్లో ఇస్తామని చెప్పుకుంటుందా తెలియదు. కానీ ఎలక్షన్స్ వరకు అయితే రైతు బంధు రాదు. ఎలక్షన్ కమిషన్ అయితే ప్రస్తుతానికి బ్రేక్ వేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.